అంటే మీరు వితంతువులను బొట్టు పెట్టుకోమని చెప్పడం, ప్రారంభోత్సవాలు వాళ్ళతోనే చేయించడము, అంటే ఇవన్నీ మీకు ఈ కార్యక్రమాలు చేయడం అలాంటి శుభకార్యాలకు వాళ్ళని ఎదురు రమ్మడం ఇట్లాంటివన్నీ కూడా మీ సంస్థ తరపున చేస్తున్నారని మీడియాలో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంటే ఆ గ్రామాల నుంచి కానీ ఆ వర్గాల నుంచి కానీ ఇది మా దీనికి వ్యతిరేకము, మా నిబంధనలకు కానీ మా దీనికి కానీ పద్ధతికి సిద్ధాంతాలు కానీ మీకు ఏమన్నా వ్యతిరేకత ఎదురైన సందర్భాలు ఆటంకాలు ఏమన్నా? అంటే నాకు తెలిసినంత మటుకు నేను కొన్ని ఊళ్ళకి వెళ్తా ఉన్నా, ఎన్నో మీటింగ్లు పెట్టి చెప్తూ ఉన్నాం కదా, ఆటంకం అనేది ఎక్కడా రాలేదు. కానీ ఒక్క ఊరిలో ఒక ఆయన మాత్రం మీరేందో చెప్తున్నారు కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది, మీరు ఎట్లా మారుస్తారు, ఇట్లా ఈ ప్రశ్న కట్టుబాట్లు ఈ కట్టుబాట్లని మారవటానికి బాల వికాస ఏదో అంటున్నారు కానీ మారతారా, ఇట్లాంటి ప్రశ్నలు. మారతారా అంటే మారతారా అని ఇప్పుడు నువ్వు అనేవాళ్ళతోటే మేము మాట్లాడతాం. ముందు నీకు వివరించి, నీకు ఇప్పుడు నీ బిడ్డకి భర్త చచ్చిపోతే నీ బిడ్డ ఈ బాధలు పడటం నీకు ఇష్టమేనా, అట్లా ఒక అరగంట సేపు మాట్లాడినాక అర్థం చేసుకున్నాడు. అట్లా ఒక్కసారి అయింది. కానీ ఇప్పుడు మన పెద్ద మీటింగ్లో ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరు కూడా దీనికి ఆటంకంగా ఇది బాగలేదు అన్నది లేదు. అందరూ బాగుంది చేద్దాం అంటారు కానీ ముందుబడి చేసేవాళ్ళు కావాలన్నమాట. ఆటంకంగా ఉండేవాళ్ళు లేరు ఇప్పుడు. మీరు తెలంగాణ ప్రాంతంలో మీ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున చెరువుల పూడికతీత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అంటే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ మిషన్ కాకతీయ అనేది స్టార్ట్ చేసిందా? ఆ దిశగా మీతో ఏమో తెలంగాణ ప్రభుత్వంలోని ప్రముఖులు అంటే మంత్రులు హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు బాల వికాస్తో చాలా బాగా టచ్లో ఉంటారు, చాలా క్లోజ్ అనేది చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమం గురించి మీతో ఏమైనా ముందుగా మాట్లాడడం, మీ స్ఫూర్తితో ఏమైనా ప్రారంభించారా? గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం చెరువు పూడికలు అనేది చాలా ఏళ్ల నుండే చేస్తూ ఉన్నాం. అంటే మనం మొదట్లో తెలుసుకున్నది ఏంటంటే ఇంతకుముందు రాజుల కాలంలో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పూడిపోయినాయి కాబట్టి రైతులకు సహాయం చేద్దామని చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ మనవి చూసిన తర్వాత గవర్నమెంట్ కూడా చేయాలని చేసినప్పుడు నేను ఇక్కడ ఏం లేను, నేను ఒక్కదాన్నే ఏం చేయట్లేదు కదా. ఆఫీస్ ఉన్నది, ఆఫీస్లో శివరెడ్డి డైరెక్టర్గా ఉండి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయటం ఉన్నది కాబట్టి ఈ విషయాలలో గవర్నమెంట్ శివరెడ్డి గారిని సలహాలు అడగటం కానీ కమిటీలో మొదట్లో పిలిపించి చెప్పించుకోవటం చేయటం చేశారు కాబట్టి బాల వికాస స్ఫూర్తితోటే మేము మిషన్ కాకతీయ పెట్టినామని చెప్పటం జరుగుతూ ఉంది. నిజం కూడా అంతే. మీ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ సహాయం పొందిన వాళ్ళు కానీ మిమ్మల్ని బాలక్క అని బాలమ్మ అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళతో మీరు ఇండియాలో గడిపేది సంవత్సరంలో ఒక 3-4 నెలల్లో గడుపుతారు. ఈ మధ్య కొంచెం తగ్గించామన్నారు రావడం. ఇంత అటాచ్మెంట్ ఎట్లా ఏర్పడింది? అంటే మీరు ప్రతి ఒక్కరితో మీ ఆర్గనైజేషన్లో ఉండే లబ్ధి పొందిన ప్రతి ఒక్కరితో కూడా మీకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళతో కలిసి మాట్లాడడం కానీ ప్రతి ఒక్కరితో? అంటే ప్రతి ఒక్కరితో పేర్లేం రావు, ప్రతి మీకు వాళ్ళు తెలియకపోవచ్చు కానీ నేనంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళతో కలిసి మాట్లాడడము, యాక్టివిటీస్లో ఎప్పుడైనా కలవడము. అంటే ఇప్పుడు మనం చాలా సెంటర్లలో పెద్ద పెద్ద మీటింగ్లే పెడతాం. అనాథ పిల్లలకి సహాయం చేయటం అనేది మహిళలకు నేర్పించి అక్కడ వేల మందితోటి చాలా సెంటర్లలో పెడతా ఉంటాం. తర్వాత మన కోఆర్డినేటర్లు ఊళ్ళల్లో పోయి చెప్పటం అనేది, బాలక్కను ఇట్లా చెప్పటం అనేది, నేను పోవటం అనేది. అంటే నేను మొదటి నుండి కూడా బాల వికాస మొదలుపెట్టినప్పటి నుండి కూడా బాల వికాస మొదలుపెట్టినప్పుడు మా హస్బెండ్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆ 4 ఏళ్ళు కూడా ప్రతి నెల 15 రోజులు ఇక్కడే ఉంటాను. అప్పుడే మొదలుపెట్టి ఎక్కువగా కార్యాలు స్టార్ట్ అయినాయి కాబట్టి క్రమేణా అప్పుడు మొదట్లో ఉన్న వాళ్ళు అందరూ తెలిసారు. ఇప్పుడు కూడా వేల మందికి తెలుసు. అందరికీ కూడా అంటే ఎవరు నాతో మాట్లాడాలన్నా నేను మాట్లాడతాను మంచిగానే వాళ్ళతోటి. అందరంటే నాకు ఇష్టమే, ప్రేమే, అందరు బాగుపడాలన్నదే ఉంది. వాళ్ళకి తెలుసు అదంతా కాబట్టి వాళ్ళు కూడా ఆప్యాయంగా ఉంటారు. ఇక స్టాఫ్లోనైతే ఇక్కడ అంతా ఒకటే కుటుంబంలాగా
ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర? ఒక 80 మంది ఆఫీస్లో ఉంటారు. ఫీల్డ్లో ఒక 250 మంది దగ్గర ఉంటారు. దాదాపు 350 నుంచి 400 మంది మీరు ఉపాధి కల్పిస్తున్నారు డైరెక్ట్. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మన దగ్గర ఉండేవాళ్ళు 200, 220 మంది ఉంటుండొచ్చు. చాలా మందిని చాలా స్థలాలలో మనం హ్యాండ్ ఓవర్ చేసేసినాం. వేరే ఆర్గనైజేషన్లకు ఇచ్చి మీరే నడపండి ఇప్పటి నుంచి అని అట్లా చేసినాం. అట్లా సంబంధం అనేది ఎక్కువే ఉంది.